నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళ వల్ల ఎక్కువ గాయం అవుతుంది, జాగ్రత్త. నువ్వు ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటావో వాళ్ళు నీ నమ్మకాన్ని ఒకరోజు వమ్ము చేస్తారు, జాగ్రత్త. ఈ లోకంలో ఏ బంధం కూడా నీకు సంపూర్ణంగా తృప్తినివ్వదు. ఈ లోకంలో ఏ బంధమైనా నీకు సంపూర్ణమైన ఆనందమును, నెమ్మదిని, క్షేమాన్ని ఇవ్వదు, గుర్తుపెట్టుకో. నువ్వు అత్యంత సమీపంగా, అత్యంత సన్నిహితంగా ఎవరితో ఉండాలని ఆశపడాలంటే దేవునితోనే. దేవుడు విరిగిన స్థితిలో, విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు అనే మాట వాక్యంలో వ్రాయబడింది. గాడ్ ఇస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ఒక మాట చెప్పమంటారా? మనుషుల దగ్గరికి వెళ్ళే కొద్దీ వాళ్ళలో ఉన్న బలహీనతలు పెద్ద కనబడతాయండి మనకి. కొన్నిసార్లు దూరపు కొండలు నునుపు కదా. దూరం నుండి చూసి ఓ వీళ్ళు ఇదేమో అదేమో అదేమో అని ఏదేదో అనుకుంటాం, ఏదేదో ఊహించుకుంటాం. బట్ ద రియాలిటీ మే బీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వాట్ యూ హ్యావ్ ఇమాజిన్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్. కానీ వాస్తవము నువ్వు ఊహించిన దానికి కరెక్ట్గా ఆపోజిట్, విరుద్ధంగా ఉండొచ్చు. కానీ ఇంకొక మాట చెప్పమంటారా? దేవుని గురించి దూరం నుండి నువ్వేమనుకున్నావో ఆయనకు దగ్గరకు వెళ్ళే కొద్దీ నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా మంచోడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా ప్రేమ కలిగిన వాడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా దయగలిగిన వాడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా శ్రేష్ఠుడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా సహాయం చేసేవాడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా ఇంకా ఇంత మంచోడా అని యేసయ్యకు దగ్గరగా వెళ్ళే కొద్దీ నీ హృదయము ఆనందముతో పరవశిస్తుంది తప్ప నిరాశతో నీ గుండె పగిలిపోయే పరిస్థితి ఎన్నడూ రాదండి. మానవ బంధాల్లో వచ్చినట్లు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Download ShareChat.